రష్యా ఉక్రెయిన్ వార్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది నిన్నే పీస్ టాక్ జరిగినాయి ఇస్తాంబుల్‌లో. రష్యా ఉక్రెయిన్ వారు ఎండ్ అయిపోతుంది అనే ఒక నమ్మకం, ఒక భరోసా అనేది లభించింది. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఎండ్ అవ్వాలని ట్రంప్ గారు అమెరికా కోరుకుంటారు. అసలు ఈ రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతూనే ఉండాలని యూరోప్ కోరుకుంటుంది. ఒక విచిత్రం ఇది. అదేంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూనే ఉండాలని యూరోప్ కోరుకుంటుంది. రష్యా ఉక్రెయిన్ వారు పోవాలి, ఆగిపోవాలని ట్రంప్ గారు కోరుకుంటారు. అది తొంటరి ట్రంప్ గారు కోరుకుంటారు. ఏంటి విచిత్రం అంటే ఇక్కడ ఒక విచిత్రం. ఈ రష్యా ఉక్రెయిన్ వారు అయిపోతే వెంటనే పుతిన్ గారికి ఇంకొక యుద్ధం మొదలు పెట్టేస్తారు ఆయన. అది కూడా ఏంటి, ఏ యుద్ధం అంటే యూరోప్కి భయం పట్టుకుంది. ఏం యుద్ధం అంటే మీకు స్కాండినేవియన్ కంట్రీస్ అని ఒకటి ఉంటాయండి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. ఈ 5 కంట్రీలని స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఇందులో ఫిన్లాండ్, నార్వేలు ఏం చేసినాయి, రీసెంట్గా నాటోలో జాయిన్ అయినాయి. అందుకే ట్రంప్ ఈయన పుతిన్ గారికి చాలా కోపం. ఇప్పుడు వెంటనే ఈ రష్యా ఉక్రెయిన్ వారు అయిపోయిన వెంటనే పుతిన్ గారు రష్యా వెంటనే నార్వే, స్వీడన్, ఈ ఫిన్లాండ్ అనే కంట్రీలను ఆయన అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఎందుకు అంటే ఈ కంట్రీల వల్ల ఆయనకి చాలా చాలా ప్రాబ్లం అయిపోద్ది. సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేసింది. ఆర్కిటిక్ సీ మల్టీ ట్రిలియన్ డాలర్ బిజినెస్ జరగబోతుంది ఆ మంచు కరగడం వల్ల. ఈ కంట్రీలన్నింటినీ ఈయన అటాక్ చేయడానికి పుతిన్ రెడీ అయిపోయారు. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వారు ఎండ్ అవుతే వెంటనే ఆయన స్కాండినేవియన్ కంట్రీస్ మీద అటాక్ చేసేస్తారు. మళ్ళీ అది నాటోలో ఒక ఆర్టికల్ ప్రకారం వాటి మీద అటాక్ చేయగానే నాటో కంట్రీస్లు యుద్ధానికి వెళ్ళాలి రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే అది ఇంకా యూరోప్ అయిపోయినట్టే. నోస్ట్రడామస్ గారు కూడా చెప్తారన్నమాట. నోస్ట్రడామస్ అని ఒక మన పోతులూరి వీరబ్రహ్మం గారి లాగా ఒక నోస్ట్రడామస్ ఉంటారు ఫ్రాన్స్ నుంచి. ఏనాటికైనా రష్యా న్యూక్లియర్ వెపన్ల వల్లే యూరోప్ డిజర్ట్ అయిపోద్ది అన్నట్టు. అది భయపడుతూ ఉంటారు యూరోప్ వాళ్ళు. ఈ రష్యాతో అంత ప్రమాదం 6000 న్యూక్లియర్ బాంబు, దాన్ని ఎదుర్కోవడం ఎవరితరం కాదు. సార్మాట్ అని సాతాన్ మిసైల్ ఉంటుంది, ఫ్రాన్స్ ఎగిరిపోతాయి ఒక జారు బాంబుతో. అంత భయంకరమైన ఆయుధాలు, దాన్ని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టం. ఇప్పుడు యూరోప్ భయపడడానికి ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే ఈ మొత్తం నాటోలో 32 దేశాలు ఉంటే ఈ 32 దేశాలు ఒకటే ఒక దేశమే 65% మిలిటరీ బడ్జెట్, 65% ఆర్మీ పర్సన్స్ ఉంటారు నాటో మొత్తంలో. అది ఏంటి, అమెరికా. ఈ అమెరికా ట్రంప్ గారు అసలు నాటో ఏది పడితే పడనివ్వండి, మీరు రష్యా మీదకి యుద్ధానికి వెళ్తే నేను రానంటాడు. అంటే ఏంటి, అమెరికా లేని నాటో పుతిన్ గారిని ఎదుర్కోవాలి, అమెరికా లేని నాటో పుతిన్ గారిని ఎదుర్కోవాలి. అది ఎంత కష్టమండి. అమెరికాయే మిలిటరీ బడ్జెట్లో మొత్తం నాటో 32 దేశాల బడ్జెట్లో 60% మిలిటరీ బడ్జెట్ ఉంటే మళ్ళీ 65% ఆర్మీ పర్సన్స్ ఉంటారు. ఈ రెండు అమెరికా వెళ్ళిపోయిందంటే 35% 34%తోనే రష్యా మీద పోరాడాలి. చూడండి, సగం 3 బలం తగ్గిపోతుంది నాటోకి. అయినా మిగిలిన 31 కంట్రీస్, ఈ కెనడా కూడా మినహాయిస్తే 30 కంట్రీలు నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు అన్నీ కలిసిన ఈ డిఫెన్స్ బడ్జెట్ ఆర్మీ పర్సన్స్ రష్యా కంటే ఎక్కువ ఉంటారు, డబ్బులు ఉంటారు. అంటే అమెరికా లేని నాటో ఓన్లీ యూరోపే రష్యాని ఎదుర్కోవాలండి. రష్యాని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మొత్తం యూరోప్ చరిత్రకి వెళ్తే రష్యాని తట్టుకోవడం అంత ఈజీ కాదనమాట. అది 2వ ప్రపంచ యుద్ధం తెలుసు మనకు. రష్యా ఇప్పుడు మిలిటరీ పవర్ని చూసినా ఆ ఆయుధాలు S-400 తెచ్చుకుని మనమే పెద్ద విచిత్రాలు చేసాం. ఆ S-500 కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా కొన్ని మిసైల్ తెచ్చుకుంటే మనమే బ్రహ్మోస్ వాళ్ళతో సంయుక్తంగా తయారు చేసి మనం ఎంత విజయం సాధించాం. మరి అలాంటి హైపర్సోనిక్ మిసైల్స్ జర్కాన్ లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా ఒరిష్నిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇంకా సార్మాట్ ఉంది. బెల్గ్రేడ్ వచ్చిందంటే ఇంకా సునామీని క్రియేట్ చేద్ది. అది ఒక పెద్ద 300 అడుగుల ఎత్తు రేడియేషన్ సునామీ క్రియేట్ చేసి ఒక సబ్మెరీన్స్ ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవడం కష్టం కదా. అందుకే యూరోప్ చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. యూరోప్ గజగజ కొట్టేసుకుంటుంది. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఎండ్ అవుతే మళ్ళీ యుద్ధానికి పుతిన్ గారు రెడీగా ఉన్నారు. కాబట్టి రష్యా ఇప్పుడు యూరోప్లో ఏమనుకుంటున్నాయి, ఇంకా ఉక్రెయిన్ యుద్ధంలోంచి బయటకు రాకుండా ఉక్రెయిన్కి పరోక్షంగా సహకరిస్తుంటే రష్యాతో పోరాడుతూనే ఉంటారు. రష్యా ఇంకా ఇంత వీక్ అవుతూ ఉంటుంది. అలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు యుద్ధం జరిగితే బాగుండని జెలెన్స్కీ గారికి డబ్బులు ఇస్తారు. ట్రంప్ గారు ఈరోజు యుద్ధం ఆగాలి, నాకు నోబెల్ కావాలన్నట్టు ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి ఆయన ప్రోద్బలంతో, ఆయన ఒత్తిడితో యుద్ధం ఆగుతుంది. కానీ ఇది ఆగే యుద్ధం కాదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్కి అసలు యుద్ధం ఆగాలని మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే పుతిన్ పర్సనాలిటీ అటువంటిది. ఆయన యూరోప్ని వదలడు, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ అసలే వదలడు. ఇప్పుడు ప్రపంచం అంతా మరో యుద్ధాన్ని చూడబోతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్లో వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధం యూరోపియన్ కంట్రీస్ మధ్య వచ్చింది, 3వ ప్రపంచ యుద్ధం కూడా యూరోపియన్ కంట్రీస్, అది కూడా రష్యా యూరోప్ దగ్గరలో రావాలి. ఎప్పుడు యూరోప్ అనేది ప్రపంచానికి పట్టిన చీడపురుగు అనమాట. మన ఎస్ జయశంకర్ గారు అంటారు,
ఓకే. ద యూరోపియన్ ప్రాబ్లమ్స్ ఆర్ నో మోర్ ఏ వరల్డ్ ప్రాబ్లమ్. మీరు యూరోపియన్లు కొట్టుకుంటే మళ్ళీ మొదటి ప్రపంచం, మీ యూరోపియన్లు కొట్టుకుంటే రెండో ప్రపంచం, మళ్ళీ మీ యూరోపియన్లు కొట్టుకుంటే మేము భరించాలా? మీ ఇష్టం, మీ గతి మీరు పడండి అంటారు ఎస్ జయశంకర్ గారు. అందుకనే వాళ్ళు కొట్టుకోవడం ప్రమాదం అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు అవి. ఆ పాశ్చాత్య దేశాలు నాశనం అయ్యే యుద్ధం పుతిన్ గారి చేతిలో ఉంది. ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందన్నమాట. ఇప్పుడు ఫోర్సెస్ ఇవన్నీ ప్రపంచంలోని హయ్యెస్ట్ డిఫెన్స్ బడ్జెట్లు అమెరికా తర్వాత ఈ నాటో, రష్యాల దగ్గర రెండో అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్లు ఉన్నాయన్నమాట. అంటే ప్రపంచం మరో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. అంటే రష్యా ఉక్రెయిన్ వారి అయినంత మాత్రాన యుద్ధం ముగిసినట్టు కాదు యూరోప్లో, అది ఆరంభం మాత్రమే అని రక్షణ శాఖ విశ్లేషకులు బట్టి మనకు తెలుస్తుంది. రక్షణ విశ్లేషకులు ఇంకా పుతిన్ గారు యుద్ధ ప్రీతి జరగలేదు. ఎందుకంటే ఆయన ఏమో సోవియట్ యూనియన్ పునరుద్ధరించడం. కాబట్టి యూరోపియన్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ని, అంతకుముందు సోవియట్ మాజీ రిపబ్లిక్లన్నిటిని ఆయన ఆక్యుపై చేసుకుంటారు. అంత శక్తి కూడా ఈ రష్యాకి ఉంది.